తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. టీటీడీ బోర్డులో అన్యమతస్థులను నియమించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలను బయటపెట్టారు తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్. ఆర్ఎన్ దర్శన్ అనే వ్యక్తిని ఏ అర్హతతో నియమించారని ప్రశ్నించారు. ఆయన భార్య, కుమారుడు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు విడుదల చేశారు. ఇలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డులో ఎలా కొనసాగిస్తున్నారని చైర్మన్ బీఆర్ నాయుడుపై మండిపడ్డారు. తిరుమలను ప్రక్షాళన చేయడం అంటే ఇదేనా అని చంద్రబాబును ప్రశ్నించారు ఓంకార్. సనాతన ధర్మానికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి. ప్రస్తుత పాలక మండలిలో క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి కుటుంబ సభ్యులు ఈ రోజు పాలక మండలిలో ఉన్నారని చెప్పడానికి మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఈ వ్యక్తి పేరు ఆర్ఎన్ దర్శన్. ఇతను టీటీడీ బోర్డు మెంబర్, కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ పక్కన మనకు కనిపిస్తున్నటువంటి మహిళ వచ్చేసి ఆయన భార్య. ఇటీవల ఈమె సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టిందండి. ఆమె పెట్టింది స్వయంగా. ఇది చర్చిలో ఉన్నటువంటి ఫోటోలు. ఇక్కడ ఆమెను మీరు చూడొచ్చు. ఇందాక మనం ఈ ఫోటోలో ఎట్ట చూసామండి, ఈమె సాంప్రదాయ వస్త్రధారణలో బొట్టు పెట్టుకుని నుదిటిన చాలా పద్ధతి గల స్త్రీగా హిందూ మతాన్ని ఆచరిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇది ఎప్పుడు బోర్డు మెంబర్ అయిన వెంటనే తీసుకున్నటువంటి ఫోటో. ఆ రోజు ఇదంతా డ్రామా అన్నమాట. వీళ్ళ అసలైన రంగు ఏంటంటే ఇది, వీళ్ళ నిజ స్వరూపం ఏంటంటే ఇది. చర్చికి వెళ్ళడం, అక్కడ మోకాలు ప్రార్థన చేశారు. మరి ఇక్కడ చూడండి, మోకాలు ప్రార్థన చేస్తాంది. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు మాత్రమే ఈ మోకాలు ప్రార్థన చేస్తారు. ఈ విధంగా వాళ్ళ భార్య ఏమో చర్చిలకు పోతాంది. ఈయనేమో తిరుపతిలో ఒక దుకాణం పెట్టేసుకుని ప్రతిరోజు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాడు. ఈ రోజు టీటీడీ చైర్మన్ గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏమని? టీటీడీ ఉద్యోగస్తులు ఎవరైతే క్రైస్తవ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించేస్తున్నాము. మీ ఇంటి దొంగ అంటే మీ పాలక మండలిలో ఉన్నటువంటి ఇంటి దొంగ మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అంటే సామాన్యమైనటువంటి టీటీడీ ఉద్యోగస్తులకు ఒక న్యాయమా, టీటీడీ పాలక మండలి సభ్యులకు మరొక న్యాయమా అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే తిరుమలాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు. మరి ప్రక్షాళన అంటే ఇదే? క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి కుటుంబాలని తీసుకుని వచ్చి ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యులు చేయడమా?